యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నిన్న జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో టెర్రరిస్టుల అటాక్ జరిగింది. చాలామంది పాపం టూరిస్టులు ఎవరైతే అక్కడ జస్ట్ సైట్ సీయింగ్ కోసం పోయినరో చాలామంది ప్రాణాలు కోల్పోయినరు. దగ్గర దగ్గర 27-28 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అట్లాగే మీ మతం పేరేంది, మీ ఐడి కార్డ్ ఏంది అని చూపెట్టి మరీ అత్యంత దారుణంగా పాయింట్ బ్లాంక్లో కాల్చి చంపినటువంటి సిచ్యువేషన్. సరే, సాధారణ ప్రజల ఒపీనియన్ ఎట్లా ఉంది అని కనుక్కోవడానికి ఇదో టీ స్టాల్ అనమాట. ఒక్కసారి మాట్లాడదాం. టీ స్టాల్ భయ్యా ఉన్నాడు. భయ్యా, ఆప్కో మాలూమ్ హై క్యా? తెలుగు నిన్న కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి తెలుసా? తెలుసు మేడం. ఓకే, ఎట్లా అయింది అనుకుంటున్నావు? అసలు అట్లా ఎందుకు అయింది అనుకుంటున్నావు? అది మనకు కూడా తెలియదు మేడం. అక్కడ ఏమంటే అందరు జర్నీ కోసం పోయింది, ఎంజాయ్ చేయనీకి పోయిందాం. డైరెక్ట్ వాళ్ళు ఆతంకవాదులు వచ్చి డైరెక్ట్ అటాక్ చేసినాం. ఎవరికి తెలియదు కదా ఆ పరిస్థితి ఎట్లా అవుతుంది అని. చాలామంది దాంట్లో చచ్చిపోయింది, కొంతమంది బయటికి వచ్చేసింది. సో ఇట్లా దాడులు జరగడము గతంలో కూడా మనం చూసినాము. అట్లాగే పుల్వామా దాడి అప్పుడు కూడా జరిగింది, అట్లనే చాలామంది చనిపోయారు. మళ్ళీ ఇప్పుడు పెహల్గాంలో జరిగింది. ఏం చేయాలి వీళ్ళని? వీళ్ళకి అరెస్ట్ చేయాలి. వీళ్ళకి గవర్నమెంట్ మీద ఉంది, అది డిపెండ్. गवर्नमेंट के हाथ में है मैडम. वहाँ का एमएलए बोला उन लोगों को कड़ी से कड़ी सज़ा देने वाले पकड़ के, जो भी इसमें इन्वॉल्व है, जो मारे लोग को, उन लोगों को सज़ा दिलाने की कोशिश करता वाला कश्मीर का एमएलए. उतना ही मालूम. तो इन लोगों का जो है ना 27-30 पीपल अब तक उनके जान, छोटे बच्चे के और क्या है, एक तो जो उनका वाइफ था, उनका हस्बैंड उनके सामने गिर के मरे हुआ है. हेल्प मांग रही थी. जब इमीडिएटली कॉल करे नो पुलिस वालों को, वहाँ के कश्मीर को बोलना इमीडिएटली आके सेव करे. पूरा प्रोटेक्ट मिला मिलिट्री का, वहाँ का जो भी है हुकूमत का पूरा प्रोटेक्ट मिलने के बाद क्या है, लोग को हॉस्पिटल भेजिए. उसके बाद अभी एक्शन क्या है वहाँ का, एमएलए वो क्या है वो लोग करना पड़ता. सब लोग बोल रहे कि उन लोगों को भी ऐसे मार देना बोल के. आपका ओपिनियन क्या है? सही है, जैसा करे वैसा करना ज़रूरी है. क्यों बोले तो मासूम बच्चों का जान गया ना, जान तो लाके नहीं दे सकते. अब उन लोगों को सज़ा देना, अब उन लोगों को जेल में डाले तो फिर रिटर्न आ जाते. जान के बदले जान ले लिए तो बराबर रहता. ये टेररिज्म के ऊपर आपका ओपिनियन क्या है? टेररिज्म ख़त्म ही कर देना ये जड़ से. ये रहना ही नहीं दुनिया में, यही है ओपिनियन. जम्मू कश्मीर कभी गए? नहीं. कोई है उधर? नहीं. वहाँ के लोग पहचाने के समझो. कभी कभी नामपल्ली एग्जीबिशन में कुछ शॉप में लगाते फ्रूट्स वगैरह, तो रेगुलर कस्टमर हो गए थे. नामपल्ली में हमारे कजन्स रहते, उन लोगों के शॉप में लेते, तो उन लोगों से थोड़ी बहुत मुलाकात रहती समझो. उन लोगों से ज़्यादा बातचीत नहीं होती. अपनी इधर हैदराबाद को आए तो ही बात होती. జమ్మూ కాశ్మీర్లో నిన్న అటాక్ జరిగిందండి. ఆ వార్తను చూసిర్రా? ఫాలో అయ్యారా? ఫాలో అయ్యామని చూసాము. ఓకే, 27 మందో 30 మందో చనిపోయినరండి. ఏంది మీ ఒపీనియన్? ఇట్లా టెర్రరిస్టులు ఇంకా కూడా హిందువులను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని ఇట్లా అటాక్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఇక్కడ కూడా చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళనైతే వాళ్ళ ఇష్టంగా బతుకుతున్నారు. ఇక్కడ వాళ్ళని మనం ఏం అనట్లేదు. రిలీజియన్ పేరు పెట్టి వాళ్ళని మనం ఏం అనడానికి కూడా ఇక్కడ ఏం లేదు. అందరం కలిసి ఉంటున్నాం, హిందూ ముస్లిం క్రిస్టియన్ అని. ఇక్కడ ఎలాంటి మనకి ఎలాంటి డిఫరెన్సెస్ కానీ ఇట్లాంటివి ఏం లేవు. బట్ అక్కడ ఇక్కడ హిందూస్ అని హిందువా ముస్లిమా అని అడిగి మరీ చంపి వాళ్ళ పాయింట్లు కానీ ఇవన్నీ వాళ్ళ డ్రెస్ కానీ రిమూవ్ చేసి వాళ్ళను కాల్చి చంపడం ఇట్లా అది జరిగిపోయిందని. ఎట్లా ఈ టెర్రరిజం ఎట్లా పోవాలి మరి? 27 మంది 30 మంది అండి, అమాయకులు కదా. అవునండి, టెర్రరిజం ఎలా పోతుందంటే అది పాలిటిక్స్లా మన నరేంద్ర మోడీ తలుచుకుంటే దాన్ని ఏదైనా చేయగలరు. ఎందుకంటే అది ఎక్కడో జరగలేదు, మన జమ్మూ కాశ్మీర్ అది మన ఇండియాలోనే జరిగింది కాబట్టి అది ఆయన కొంచెం వాళ్ళపైన దృష్టి చూపిస్తే బెటర్.
కానీ టెర్రరిస్టులు మళ్ళా పుట్టుకొస్తూనే ఉన్నారు కదా, ఇది ఎట్లా అంతమవడం, మొత్తంగా పోవడం ఎట్లా? ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ 370 రద్దు చేసిన తర్వాత ఇక బాగానే ఉంది అని అనుకున్నారు, మళ్ళీ ఈ అటాక్ జరగడం. మళ్ళీ అంటే వాళ్ళకి పాకిస్తాన్ నుండి ఇక్కడికి అసలు ఎలా వస్తున్నారో మనకి అంత క్లారిటీగా అయితే తెలియదు. వాళ్ళకి కొంచెం రాకుండా చూసుకుంటే బెటర్. అక్కడ నుంచి ఏమన్నా ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇలాంటివి ఏమన్నా రాకుండా చూసుకుంటే బెటర్. అది జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో ఉగ్రదాడి చేసిన తర్వాత మాత్రం సరిహద్దులు ఏవైతే ఉంటుందో అంటే ఎల్ఓసి అట్లాగే పిఓకే దగ్గర పూర్తిగా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే దీనికి సాక్ష్యమే ఇప్పుడు మిసైల్ టెస్ట్ ఆపరేషన్ అరేబియన్ సీ టేకప్ చేశారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత అయితే ఇప్పుడు పాకిస్తాన్ మరింత దుందుడుకు చర్యలకు అయితే దిగినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే అరేబియా సముద్రంలో క్షిపులను పరీక్షించబోతున్నామంటూ కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి. 24, 25 తేదీల్లో మేము ఈ పరీక్షలు చేయబోతున్నట్టుగా కూడా ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది. దీన్ని ఏమాత్రం ఉపేక్షించలేదు మన ఇండియన్ ఆర్మీ కూడా. ఇండియన్ ఆర్మీ అదే రేంజ్లో కూడా కౌంటర్ ఇచ్చేసింది. ఎందుకంటే ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ సూరత్ నుంచి తొలిసారిగా ఒక భూతలం నుంచి గాల్లోకి ప్రయోగించే ఈ మీడియం రేంజ్ మిసైల్ని పరీక్షించింది. ఇది సీ స్కిమ్మింగ్ టార్గెట్స్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్స్ కావచ్చు, క్షిపణులు కావచ్చు, వాటిని సీ స్కిమ్మింగ్స్ టార్గెట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలనే దానిపై పరీక్షలు నిర్వహించింది ఇండియన్ నావీ. సో వీళ్ళు ఎప్పుడైతే పాకిస్తాన్ మేము క్షిపణులను పరీక్షించబోతున్నాము అని ఏదో భయపెట్టించే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోంది. దానికి ఆన్సర్గా మన ఇండియన్ ఆర్మీ కూడా ఐఎన్ఎస్ సూరత్ని తొలిసారిగా ప్రయోగించి సక్సెస్ అయినటువంటి పరిస్థితి. సో మీరు కాదు మేము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది మన ఇండియన్ ఆర్మీ. సో ఇప్పుడు పాకిస్తాన్ మరి ముందే మేమే ముందున్నాం అంటే మాకేం భయం లేదు అనేది చెప్పే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. దానికి ధీటైన జవాబిచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. సో 27 నుంచి ఇప్పుడు పాకిస్తాన్ జాతీయులకు చెల్లుబాటు అయ్యే అన్ని రకాలైనటువంటి వీసాల్ని పూర్తిగా రద్దు చేసేసింది సర్కార్. ఏప్రిల్ 29 నుంచి పాకిస్తాన్ భారతీయులకు జాతీయులకు వైద్య వీసాలు కూడా రద్దు చేసినట్టు ప్రకటించింది. మెడికల్ వీసాదారులు కూడా ఈ నెల 29 లోపు దేశాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఇది క్లియర్ కట్గా ఇచ్చినటువంటి ఆదేశాలు. అట్లాగే ఇప్పుడు ఈ కాశ్మీర్ ఉగ్రదాడికి ఎవరైతే కారకులైనరో అంటే ఈ ఉగ్రవాదులు ఎవరైతే కాల్పులు జరిపినరో ప్రస్తుతం అయితే మన బలగాలు పూర్తిగా జల్లడబడుతున్నాయి. అయినా సరే ఈ 3 ఉగ్రవాదుల ఫోటోలను ప్రస్తుతం అయితే పోలీసులు రిలీజ్ చేసిండ్రు. అట్లాగే వారి ఆచూకీ ఎవరైతే తెలియజేస్తారో వాళ్ళకి 20 లక్షల రూపాయల క్యాష్ అవార్డ్ డైరెక్ట్గా ఇవ్వబోతున్నాము అంటూ కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అండ్ ఈరోజు ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 140 కోట్ల మంది భారతీయుల సంకల్ప శక్తి అట్లాగే ఉగ్రవాద నాయకుల వెన్నెముకను విరిచేస్తుంది అంటూ టెర్రరిస్టులు వెన్నులో వణుకు పుట్టించేలా మాట్లాడారు మోడీ. డైరెక్ట్గానే 26 మంది పర్యాటకులను కాల్చి చంపిర్రు మీరు. ఉగ్రవాదులపై యావత్ దేశం ప్రస్తుతం రగిలిపోతుంది. కనబడితే ఇంకంతే అన్నలాగా రగిలిపోతున్నాం. సో కఠినంగా శిక్షించాలి, వారి వెనుక ఉన్నటువంటి పాకిస్తాన్ పని పట్టాలని కోరుతోంది. 2 రోజులుగా కూడా స్ట్రాటజిక్ మీటింగ్స్తో బిజీగా ఉంటున్నారు మోడీ. పాక్తో సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకున్నారు. పాకిస్తాన్ పౌరులంతా వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. విధానపరమైనటువంటి కౌంటర్ అటాక్స్ తర్వాత ఇప్పుడు బీహార్ గడ్డ మీద నుంచి డైరెక్ట్గానే ఉగ్రవాదులకు అట్లాగే పరోక్షంగా పాకిస్తాన్ను గట్టి హెచ్చరికలు అయితే ఇచ్చిండ్రు మోడీ. సో ఆగ్రహంతో ఆవేశంలో ఊగిపోతూ కూడా టెర్రరిస్టులు ఏ మూలన దాక్కున్నా వెంటాడి వేటాడతాం అని ఛాలెంజ్ చేసిన పరిస్థితి. ఉగ్రవాదిని గుర్తించి ట్రాక్ చేసి శిక్షిస్తాము అంటూ కూడా భారతీయులందరికీ హామీ ఇచ్చారు మోడీ. సో ఇదంతా జరిగిన తర్వాత
కొంత భావోద్వేగంగా మాట్లాడిండ్రు మోడీ. బికాజ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు యావత్ భారతదేశం కూడా అండగా నిలుస్తుంది అంటూ భరోసా ఇచ్చిండ్రు. గాయపడిన వారికి పూర్తిగా చికిత్స అందిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి. అట్లాగే ప్రాణాలు కోల్పోయిన వారికి జ్ఞాపకార్థంగా కూడా ర్యాలీలో కూడా పాల్గొన్నారు. 2 నిమిషాలు కూడా మౌనం పాటించినటువంటి పరిస్థితి. సో సర్జికల్ స్ట్రైక్స్ ఉండబోతున్నాయా? ప్రధాని మోడీ మాట్లాడిన మాటలు పట్టి చూస్తే కోపంగా అట్లాగే చాలా ఉద్విగ్నంగా మాట్లాడినట్టు కనిపిస్తోంది. ఒకవైపు వార్నింగ్ ఇచ్చారు, ఇంకోవైపు ఏమో ఎట్లాంటి బాధలో ఉన్నాము అని చెప్పినట్టయింది. సో సర్జికల్ స్ట్రైక్ను మించిన యాక్షన్ ఉండబోతోంది అంటూ ఒక హింట్ ఇచ్చినట్టుగా విశ్లేషకులు కూడా భావిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అత్యంత బాధాకరం. ఇవాళ ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయినటువంటి అందరి అంత్యక్రియలు ఈరోజు వారి వారి స్వస్థలాల్లో జరిగిన పరిస్థితి. చాలా ఉద్విగ్న వాతావరణంలో ఈ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అండ్ ఎస్పెషల్లీ మన బార్డర్స్, పిఓకి, ఎల్ఓసి అట్లాగే అటువైపు ఇటువైపు ఆర్మీస్ కూడా ఫుల్ అలర్ట్లో ఉన్నట్టు కనిపిస్తోంది. అటు మోడీ ఇచ్చినటువంటి వార్నింగ్ అనుకోండి, తర్వాత ఐఎన్ఎస్ పరీక్ష చేసి మేము సిద్ధంగా ఉన్నాము అనే ఒక మెసేజ్ అయితే గట్టిగా పంపించినట్టు అనిపించింది.